ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సీఎంగా మోహన్ చరణ్ మాఝీని పేరును కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అలాగే కనక్వర్ధన్ సింగ్ దియో, ప్రవర్తి పరిదాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. భువనేశ్వర్లో జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ భేటీకి బీజేపీ అధిష్టానం తరపున పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన మాంఝీ ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కియోంజే స్థానం నుంచి విజయం సాధించారు. 2.5 దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ బాధ్యతలు చేపట్టనున్నారు. (1997 నుంచి 2000 వరకు సర్పంచ్గా పనిచేసిన ఆయన 2000 సంవత్సరంలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009, 2019తో పాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బలమైన గిరిజన నేతల్లో ఒకరిగా ఎదిగారు. ఒడిశాలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలవనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు నూతన సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. भारतीय जनता पार्टी ओडिशा प्रदेश रे एकक संख्यागरिष्ठता हासिल करी आज सरकार प्रतिष्ठा करिबारे महाप्रभुंकर आशीर्वाद रही एवं ताहा सहित जो 4.5 कोटी ओडिशार लोक माने जो माने कि एथर परिवर्तन करिवार जो संकेत देइथिले एवं ताहा कार्य परिणत करी भारतीय जनता पार्टी को पूर्ण समर्थन करी बहुमत रे विजय करी आज भारतीय जनता पार्टी को सरकार आनी से 4.5 कोटी ओडिया को मोर कोटि कोटि प्रणाम जनाऊँ।